హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఫస్ట్ క్లాస్ సిలబస్లో ఈవీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, ఫస్ట్ 2 చాప్టర్స్ పిల్లలకి ఎలా నేర్పియాలి అనేది చూసాము. ఫస్ట్ చాప్టర్ అనేది ఈజీ, అబౌట్ మై సెల్ఫ్ లేకుంటే అబౌట్ మీ అనేది. ఫస్ట్ మై బర్త్డే ఈజ్ ఆన్, వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్, ఇవన్నీ ఆల్రెడీ మీకు యూకేజీలో వచ్చాయి. ఈ ఫస్ట్ క్లాస్లో ఏం చేయాలంటే మై బర్త్డే ఈజ్ ఆన్, ఎవరైనా కానీ బర్త్డే ఎప్పుడు అనేది రాయాలి. హౌ ఓల్డ్ ఆర్ యూ, ఏజ్ అనేది కూడా ఐ ఆమ్ 6 years old లేకుంటే 7 years old అని రాయాలి. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్, స్కూల్ పేరు మొత్తం రాయాలి. మై స్కూల్ నేమ్ ఈజ్ అని. ఇక్కడంతా 2 words 3 words ఏం రావు, మొత్తం క్వశ్చన్ మొత్తం రాయడానికి రావాలి. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్, ఐ ఆమ్ స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్. ఐ లివ్ ఇన్, మీ ఊరు పేరు కంపల్సరీగా రాయాలి. ఇది ఫస్ట్ లెసన్ యొక్క అబౌట్ మై సెల్ఫ్ గురించి. ఆల్రెడీ యూకేజీలో క్వశ్చన్స్ వచ్చాయి, దాని తర్వాత ఫస్ట్ క్లాస్లో అబౌట్ మై సెల్ఫ్ కాబట్టి ఇక్కడ చాలా తక్కువ వస్తుంది. నెక్స్ట్ అబౌట్ మై ఫ్యామిలీ, ఇక్కడ ఏమొస్తాయంటే క్వశ్చన్స్, నెక్స్ట్ బ్లాంక్స్, ట్రూ ఆర్ ఫాల్స్ పిల్లలకి ఏమేమి నేర్పాలని చూపిస్తాం. టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ అంటే మనకు 3 types వస్తాయి. స్మాల్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ, నెక్స్ట్ జాయింట్ ఫ్యామిలీ. ఫాదర్ మదర్ లేకుంటే మదర్ ఫాదర్ ఏమవుతారు, గ్రాండ్ మదర్. ఫాదర్ అండ్ మదర్ ఆర్ పేరెంట్స్, ఇవి బిట్స్. ఫాదర్ అండ్ మదర్ ఆర్ పేరెంట్స్. ఫాదర్ అండ్ మదర్, ఫాదర్ అన్న కూడా ఎవరు వస్తారు, గ్రాండ్ మదర్. వాట్ ఈజ్ ఏ ఫ్యామిలీ, ఇవి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ అనేది పిల్లలకి నేర్పాలి. ఏ ఫ్యామిలీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అంటే పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటారు, అంటే ఫాదర్ మదర్ డాటర్ సన్ అనే ఉంటారు. హూ లివ్ టుగెదర్, వర్క్ అండ్ ప్లే టుగెదర్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ రిలేటెడ్ టు ఈచ్ అదర్, హూ లివ్ వర్క్ అండ్ ప్లే టుగెదర్ ఈజ్ కాల్డ్ ఫ్యామిలీ. అదే స్మాల్ ఫ్యామిలీ అనుకో, ఏ ఫ్యామిలీ విత్ ఫాదర్ మదర్ అండ్ 2 children ఆర్ కాల్డ్ స్మాల్ ఫ్యామిలీ. అదే బిగ్ ఫ్యామిలీ అయితే మదర్ ఫాదర్ అండ్ 4 or more children. ఒక్కొక్కసారి ఫాదర్ మదర్ ఉండి ఒక్కొక్కసారి ఏదో 2 ఉండొచ్చు, 2 కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు చిల్డ్రన్, ఒక్కొక్కసారి 4 కూడా ఉండొచ్చు. అలా ఉంటే మోర్ దాన్ 2 children ఉంటే వాళ్ళని ఏమంటారు, బిగ్ ఫ్యామిలీ. అదే జాయింట్ ఫ్యామిలీ అనుకోండి, గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, అంకుల్, ఆంట్, కజిన్ వీళ్ళందరూ కలిపి లివ్ టుగెదర్ ఇన్ ఏ హౌస్ ఈజ్ కాల్డ్ జాయింట్ ఫ్యామిలీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ స్మాల్ ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ, నెక్స్ట్ జాయింట్ ఫ్యామిలీ. ఇలా ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్, వీ మస్ట్ గివ్ రెస్పెక్ట్ టు అవర్ ఎల్డర్స్. ట్రూ ఆర్ ఫాల్స్, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా కాబట్టి ట్రూ. నెక్స్ట్ ఏ స్మాల్ ఫ్యామిలీ హ్యాస్ మెనీ మెంబర్స్, స్మాల్ ఫ్యామిలీలో మెనీ మెంబర్స్ ఉంటారు, జస్ట్ 4 members ఉంటారు కాబట్టి ఫాల్స్. ఇలా పిల్లలకి ఈజీగా అబౌట్ మై సెల్ఫ్, వాళ్ళ గురించి వాళ్ళ పేరు అవి రాయాలి. నెక్స్ట్ ఆల్రెడీ యూకేజీలో డిస్కస్ చేశాను, ఇక్కడ ఫస్ట్ క్లాస్లో జస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఒక్కటే. నెక్స్ట్ మై ఫ్యామిలీ గురించి ఎక్కువగా నేర్పియాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలీషా ఛానల్. థ్యాంక్ యూ.